ముస్లిం క్యాండిడేట్ అయినా కానీ ఆయన అమ్మవారికి ఇష్టపడతాడు, కానీ ఆయన అమ్మవారి కోసం వచ్చి చేసినాడు, కానీ వేరే కుల మతాలు అతనికి ఎప్పటికీ లేదు. ఆయన దాన కర్మలు ఎన్ని చేస్తున్నారో అది ప్రపంచం తెలుసు, సోషల్ మీడియాకి తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మీద లేని కేసులు అన్నీ పెడితే ఆయన ఇబ్బంది వల్ల వస్తే మేము ఎక్కడికైనా సిద్ధమైనా కానీ మేము చెప్తున్నాం సార్. ఏం కేసులైనా ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు. ఈ పొద్దు నువ్వు గుడి కోసం వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు అనే ఇబ్బంది పెడుతున్నారు. ఆయన దగ్గరికి ప్రజలు వెళ్ళి అమ్మ మా గుడి కాపాడమంటేనే ఆయన వచ్చినాడు. ఆయన ఊరికే ఏమీ రాలేదు, ఏమన్నా ఊరినే ఏమీ రాలేదు. ఆయనకని అడగండి, ఆయన దగ్గరికి వెళ్ళింటేనే ఆయన వచ్చినాడు. భక్తాదుల కోసం చేస్తే ఏమి వస్తుందన్న? ఆయన వచ్చిన గుడి వల్ల, మా వల్ల, మన హిందువుల వల్ల ఒక ముస్లిం క్యాండిడేట్ బాధపడతానంటే ఈ పొద్దు మన హిందువులకి ఏమి రోంత చచ్చిపోయినారా? ఉన్నారా? రోంత జ్ఞానం లేదా, బుద్ధి లేదా? మన వల్ల మన ఒక ముస్లిం క్యాండిడేట్ మన కోసం ముందరికి వచ్చి ఆయన కమిటీ మెంబర్స్ని మన కోసం పంపించినారే, అది జ్ఞానం లేదా ఎవరికైనా? కానీ ఆయన వల్ల మన వల్ల ఆయనకి ఇబ్బంది పడుతున్నాడు. ఏ పొద్దు ఆ అమ్మ ఇబ్బంది పడుతుంది, ఆసిఫ్ అమ్మ అనే వ్యక్తి కమిటీ మెంబర్ ఇంత బీద వాళ్ళకి న్యాయం చేస్తున్నాడే, అది ఎవరికి జ్ఞానం లేదా? ఈ పొద్దు ఆసిఫ్ వచ్చినాడు, ఆసిఫ్ మంచులు వచ్చినారు అని చెప్తున్నారే, అది ఎవరికి అది ఒకటే కనపడుతుందా మీకు? దానికైనా కానీ న్యాయం ఉండాలి. కోసం వచ్చినారు, వేరే డబ్బు కోసం ఇంకో కోసం ఆయన రాలే కదా. మేమంతా ఒకటిగా ఉన్నామనే కదా పోరాడుతాండేది. ఇప్పుడు మా గుడి కోసమే కదా పోరాడుతాండేది. ఏమన్నా గుడి కోసమే మేము